వచ్చేసి మనకి అట్రిబ్యూట్స్లో 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లాస్ అట్రిబ్యూట్, ఒకటి వచ్చేసి ఐడి అట్రిబ్యూట్. చాలా ఇంపార్టెంట్ అయిన అట్రిబ్యూట్స్ గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన అట్రిబ్యూట్స్. మనము ఈ ఏదైతే అట్రిబ్యూట్ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్ అనేది ఉందో హెచ్టిఎంఎల్లో ప్రతి ఎలిమెంట్కి అప్లై చేయొచ్చు. ఓకేనా, వీ క్యాన్ యూస్ దిస్ అట్రిబ్యూట్స్ ఆన్ ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద మనము ఏం చేయొచ్చు, యూజ్ అనేది చేయొచ్చు. అది హెడ్డింగ్ ట్యాగ్ కానీ, పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ, ఇమేజ్ ట్యాగ్ కానీ, ఏదైనా ఉండని, లిటరల్లీ ఏదైనా ఉండని, మనము క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేవి మనము ప్రతి ఎలిమెంట్ మీద మనము వాడచ్చు. ఓకేనా, ఇది వాడితే మనకి యూజ్ ఏమి అనేది కూడా మనము చూద్దాం. ఏదైతే మనకి నెక్స్ట్ క్లాస్ సిఎస్ఎస్ అనేది స్టార్ట్ అవుతుందో మనకి సిఎస్ఎస్లో మ్యానిపులేషన్స్ అంటే ఏమి, మ్యానిపులేషన్స్ అంటే చేంజెస్. ఓకేనా, సిఎస్ఎస్లో మనం మ్యానిపులేషన్స్ చేంజెస్ చేయడానికి మనము ఈజీ హ్యాండ్ ఉంటుంది. మనకి ఈజీ హ్యాండ్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది, ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేది వాడితే మనకి ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ కూడా యాజ్ పర్ ద ప్రియారిటీ వర్క్ అవుతాయి. ఓకేనా, మనకి యాజ్ పర్ ద ప్రియారిటీ వర్క్ అవుతాయి. దీంట్లో కూడా మనకి ఎలా చేస్తాము ఏంది అనేది మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్, మనం ఒకసారి చూద్దాం. నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఫైల్ తయారు చేసుకుందాము. లాస్ట్ క్లాస్ డాట్ హెచ్టిఎంఎల్ పేరుతో ఒక ఫైల్ తయారు చేసుకున్నాము. ఫైల్లో మనం ఎలా రాయాలా, మనము ఇక్కడ చూడండి, మనకి హెచ్టిఎంఎల్ ఉంటే HTML5, లేకుంటే మనము ఉత్త ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది కదా, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ఎంటర్ హిట్ చేసినా కూడా మనకి కోడ్ అనేది రావడము జరుగుతుంది. ఓకే, అట్రిబ్యూట్స్. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్ యూస్ చేయడానికి మనకి ప్రాబ్లం యాడ్ వచ్చింది. క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్ యూస్ చేయడానికి ప్రాబ్లం అనేది యాడ్ వచ్చింది. ఫస్ట్ అది చూద్దాం. నేను ఇక్కడ ఒక డివ్ రాస్తున్నాను. డివ్లో వచ్చేసి ఒక h1 పెడదాం. ఫస్ట్ డివ్ సేమ్ అలాగే రెప్లికేట్, సెకండ్ డివ్, థర్డ్ డివ్, ఫోర్త్ డివ్. ఓకే గైస్, మనకి ఫోర్ డివ్స్ మనం సపరేట్గా 4 కంటైనర్స్ ఏమంటాం, మనం డివ్ని కంటైనర్స్ అంటాం. అంటాము కంటైనర్స్. ఇక్కడ మనం ఏం చేసినామంటే 4 కంటైనర్స్ అనేది మనము తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ కంటైనర్స్ని సిఎస్ఎస్ యూస్ చేసి మనం కొన్ని చేంజెస్, బ్యాక్గ్రౌండ్ కలర్, స్మాల్ థింగ్స్ అనేది అప్లై చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను అంటే హెడ్లో ఒకటి స్టైల్ అని ట్యాగ్ ఉంటుంది. ఏముంటుంది, స్టైల్ అని ట్యాగ్. ఈ స్టైల్ అనే ట్యాగ్లో మనం సిఎస్ఎస్ రాస్తాం. ఇంకా దీని గురించి డెప్త్గా పోదాం. ఫస్ట్ మనము క్లాసెస్ అండ్ ఐడీస్ గురించి చదువుకుందాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, మన కాడ ఒక సింటాక్స్ ఉంటుంది గైస్. ఏముంటుంది, ఒక సింటాక్స్ అనేది ఇప్పుడే చదువుదాం. మన కాడ ఒక సింటాక్స్ ఉంటుంది. ఏదైనా మనం ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేయాలా, ఫస్ట్ ఏం చేయాలా, నువ్వు సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఇఫ్ we want to apply CSS to any element, first we need to select it. ఇక్కడ ఏం చెప్తున్నాము, మనము ఏదైనా ఎలిమెంట్కి సిఎస్ఎస్ అనేది అప్లై చేయాలా అంటే ఏం చేయాలంట, ఫస్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకోవాలా. సిఎస్ఎస్ యొక్క ఫస్ట్ రూల్, ఏమి, నువ్వు ఏదైనా ఎలిమెంట్ని స్టైలింగ్ చేయాలా, సిఎస్ఎస్ యూస్ చేసి స్టైలింగ్ చేయాలంటే నువ్వు ఏం చేయాలా, పర్టికులర్గా ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలా. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ కాడ పోయినామంటే 2 ఫ్రెండ్స్ డాక్టర్ కాడ పోయినాము. వాడు ఏం చేస్తాడు,
ఒకడికి జ్వరం ఉంటే ఇంకొకటి ఇంజెక్షన్ వేస్తాడా? కాదు. ఎవరికైతే జ్వరం ఉందో వాడికే ఇంజెక్షన్ వేస్తాడు. అలాగా మనము సిఎస్ఎస్లో కూడా ఏదైతే పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుందో, నీకు ఏ ఎలిమెంట్కి అయితే నువ్వు సిఎస్ఎస్ అప్లై చేయాలా, ఏ ఎలిమెంట్కి అయితే నువ్వు స్టైలింగ్ చేయాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ ఎలిమెంట్ని ఫస్ట్ ఏం చేయాలా? సెలెక్ట్ చేసుకోవాలా. దీన్ని ఏమంటారంటే మనకి సెలెక్టర్. ఏమంటారు గైస్? సెలెక్టర్. ఓకేనా? సెలెక్టర్లో ఏమేమి ఉంటాయి, సెలెక్టర్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది నేను ఇక్కడ బ్రాకెట్స్లో ఇలా రాస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్ సెలెక్టర్. ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డివ్కి చేయాలా అనుకుంటున్నాను. డివ్కి చేయాలా అంటే ఈడ నేను రాస్తాను ఎలిమెంట్ SELECTOR. ఎలిమెంట్ సెలెక్టర్ డివ్కి చేయాలా అనుకుంటున్నాం. ఏంది? ఈ డివ్ అనేది ఒక ఎలిమెంట్. డివ్ అనేది ఏమి? ఒక ఎలిమెంట్. నువ్వు సిఎస్ఎస్లో వాడితే ఇది ఒక సెలెక్టర్ అవుతుంది. డివ్ అనే ఎలిమెంట్ని ఏం చేసినావు? సెలెక్ట్ చేసినావు. ఏం చేసినావు? సెలెక్ట్. ఓకే. సెకండ్ సెలెక్టర్ ఏముంటుంది అంటే క్లాస్ సెలెక్టర్. క్లాస్ నేమ్ సెలెక్టర్. థర్డ్ వచ్చేసి ఐడి సెలెక్టర్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టర్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలా మనము? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 2 బ్రాకెట్స్ వస్తాయి. ఏదైతే మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ అంటామో దీన్ని, ఫ్లవర్ బ్రాకెట్స్ ఏదైతే చూస్తున్నారో ఇలాగా 2 బ్రాకెట్స్, ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్. ఏం చేయాలా? ఈ బ్రాకెట్స్ మధ్యలో మనం రాస్తాం. ఏం చేస్తాము? బ్రాకెట్ మధ్యలో మనము రాస్తాం. ఒకసారి మనం దీన్ని డయాగ్రామటికల్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా? మనం ఒక సెలెక్టర్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకోవాలనో వాడి పేరు రాయాలా. వాడి పేరు ఎన్ని రకాలుగా నువ్వు రాయొచ్చు? ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్ సెలెక్టర్, సెకండ్ వచ్చేసి క్లాస్ సెలెక్టర్, థర్డ్ వచ్చేసి ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్ అంటే ఒకే ఎలిమెంట్ని నువ్వు దాని ఎలిమెంట్తో, దాని క్లాస్ నేమ్తో, దాని ఐడితో త్రీ వేస్గా నువ్వు ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిఎస్ఎస్ యాడ రాయాలా? మనకి ఇలా కర్లీ బ్రేసెస్ ఏదైతే మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ రాసి దీని మధ్యలో ఆ పర్టికులర్ సిఎస్ఎస్ కోడ్ అనేది రాయాలా. సిఎస్ఎస్ కోడ్ అనేది మనము రాయాలా. ఓకేనా? మనం ఏం చేయాలా? సిఎస్ఎస్ కోడ్ అనేది మనము రాస్తాము. సిఎస్ఎస్ కోడ్ అనేది రాస్తాం. ఎలా రాస్తాము? ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో. ఇది వచ్చేసి ఏమి? సింటాక్స్. సింటాక్స్ అంటే ఏమి గైస్? సింటాక్స్ చాలా విన్నారా? సింటాక్స్ అనేది కాలేజ్ టైమ్స్లో kind of a symbol. సెట్ ఆఫ్ రూల్స్. ఏమి? సెట్ ఆఫ్ రూల్స్. నువ్వు ఏదైనా పని చేయాలా అంటే నీకు కొన్ని రూల్స్ తెలిసి ఉండాలా. అంటే నువ్వు ఇలాగే రాయాలా, ఇలా రాస్తేనే వర్క్ అవుతుంది, ఇలా రాయకుంటే వర్క్ అవ్వదు. అలాగా ఏ సెట్ ఆఫ్ రూల్స్ని సింటాక్స్ అంటాం. మనం చాలా వింటాము. మనం కాలేజెస్ చదువుతున్నప్పుడు సింటాక్స్, ఈ సింటాక్స్ నేర్చుకో. సింటాక్స్ నేర్చుకోవడం అంటే బట్టి కొట్టడం కాదు, జస్ట్ నీకు ఒక ఐడియా ఉండాలా. ఓకే, నువ్వు ఈ పని చేయాలా, నేను సిఎస్ఎస్ రాయాలా అంటే ఎన్ని వేస్గా రాయొచ్చు. ఫస్ట్ వే ఏముంది? మనకి ఏంది ఎలాగా అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేది మనకి తెలియాలా. అదే అల్గారిథం అంటే అల్గారిథం ఫుల్ నేమ్ మనం అల్గో అని రాసుకుందాం. అల్గారిథం అంటే ఏం లేదు. ఇప్పుడు నీ కాడ సింటాక్స్ తెలుసు నీకు. ఓకే, ఫస్ట్ వచ్చేసి సెలెక్టర్ ఉండాలా, సెకండ్ వచ్చేసి మనకి ఇలా కర్లీ బ్రాకెట్స్ దీని మధ్యలో కోడ్ ఉంటాయి. అల్గారిథం అంటే స్టెప్స్. ఇప్పుడు నీ కాడ ఒక ప్రాబ్లం ఉంది అంటే నువ్వు దీన్ని కలర్ చేయాలా, ఈ డివ్ని. ఎన్ని స్టెప్స్ తీసుకుంటావు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటావు, ఎలాంటి స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తావు? ఇలా స్టైల్ ట్యాగ్ రాస్తావు. తర్వాత ఏం చేస్తావు? సెలెక్టర్ కావాలా అన్నావు. ఏమి? సింటాక్స్ ఏం చెప్పింది? సెలెక్టర్ కావాలా అనింది. సెకండ్ స్టెప్ ఏమి? డివ్. సెలెక్టర్ తీసుకున్నాను. సెలెక్టర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలా? తీసుకున్న తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టమని చెప్పినాడు. ఎవరు? సింటాక్స్. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో కోడ్ అనేది రాద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఏముంది మనకి? బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకేనా? నెక్స్ట్ హైట్ అని ప్రాపర్టీ ఉంటుంది. ఏముంటుంది? హైట్. ఓకే, దీని గురించి కూడా చెప్తాను. ప్రాపర్టీ వాల్యూస్. దీన్ని ఏమంటాము? ప్రాపర్టీ వాల్యూస్. దీన్ని
సెట్ ఆఫ్ రూల్స్. ఇదేమి స్టెప్స్ టు అచీవ్ అవర్ గోల్. ఓకేనా, స్టెప్స్ టు అచీవ్ అవర్ గోల్. ఏదైతే మన గోల్ ఉంటుందో, అంటే నేను ఏం చేయాలా ఇప్పుడు, మనం ఈ డివ్ని కలర్ చేయాలా అనుకున్నాం. ఏం చేయాలా, కలర్ చేయాలా అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెడ్లో పోయి స్టైలింగ్ ట్యాగ్ రాయాలా. దాని లోపల మనకి సింటాక్స్, ఇదంతా సింటాక్సే. ఓకేనా, కానీ మనం అల్గారిథం అంటే ఏమి, స్టెప్స్ తయారు చేస్తున్నాం. మనం పెన్ పేపర్ తీసుకొని రాసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఇలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిర్యానీ చేయాలంటే ఏమి, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. బిర్యానీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మనం పప్పన్నం చేసేసి బిర్యానీ అని అన్నాము కదా, అలాగా రూల్స్ సింటాక్స్ ఉంటుంది. నెక్స్ట్ నువ్వు ఆ బిర్యానీ అచీవ్ చేయడానికి ఏం చేస్తావు, అల్గారిథం యూస్ చేస్తావు. ఎలా చేయొచ్చు, ఎన్ని టైప్స్. ఇప్పుడు మీకు అంబూరి బిర్యానీ ఉంది, హైదరాబాదీ బిర్యానీ ఉంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా మనకి. మళ్ళీ ఆ కడప ఆ సైడ్ పోతే అది వేరే బిర్యానీ వస్తుంది. అలాగా బిర్యానీ అనేది సింటాక్స్ సేమ్, ప్రతి దాంట్లో వేసేవి సేమ్. కానీ ఏదైతే అల్గారిథం అంటే మీ స్టెప్స్. అల్గారిథం అంటే స్టెప్స్ టు అచీవ్ ద థింగ్. ఏదైతే నువ్వు ఇప్పుడు బిర్యానీ చేయాలనో దాన్ని డిఫరెంట్ వేస్గా చేసినావు అనుకో, డిఫరెంట్ బిర్యానీ వస్తుంది. అలాగా మనకి ఈ రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన ఇండస్ట్రీలో సింటాక్స్, అల్గో అనే వర్డ్స్, అంటే అల్గారిథం అనే వర్డ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వర్డ్స్ మీకు మైండ్లో కూర్చున్నాయా? సింటాక్స్, అల్గారిథం. బ్రో, సింటాక్స్ అంటే ఏమి, సెట్ ఆఫ్ రూల్స్. అల్గారిథం స్టెప్స్ టు అచీవ్ అవర్ గోల్. ఆడ చదివింది కాదు, ఆడ రాసింది కాదు, నేను చదవమనింది. అల్గారిథం అంటే ఏమి, నార్మల్గా ఎప్పుడైనా చూడండి, చేసే విధానం, స్టెప్స్. మీరు తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ థింగ్ ఏమి అంటే మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలా. అది నువ్వు యాడైనా ఎక్స్ప్రెస్ చేసుకోగలగాల. అది మెయిన్ థింగ్. ఈడ నీ కాడ ఒకటి ఉంది, నీకు ఒకటి తెలుసు అంటే నువ్వు అది ఇంగ్లీష్లో చెప్పు, హిందీలో చెప్పు, ఉర్దూలో చెప్పు, తెలుగులో చెప్పు, అది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు. కానీ నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలగాల. అల్గారిథం అంటే ఏమి, నీ కాడ ఒక పని ఉన్నింది, ఆ పనిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అచీవ్ చేయాలంటే నువ్వు ఏం చేస్తావు, ఆ స్టెప్స్ ఏదైతే నువ్వు తీసుకుంటావో దాన్నే మనం అల్గారిథం అంటాం. దాన్నే మనం ఏమంటాము, అల్గారిథం. సింటాక్స్ దేన్ని అంటాము, సింటాక్స్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి, నువ్వు ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వాలా. ఇలా రాస్తేనే వర్క్ అవుతుంది, ఇలా చేస్తేనే బిర్యానీ అంటారు. నువ్వు దాంట్లో చికెన్ మటన్ ఏదైతే అది వేస్తేనే బిర్యానీ అవుతుంది, నువ్వు దాంట్లో పప్పు వేస్తే బిర్యానీ అవుతుందా, కాదు, అది పప్పన్నం అవుతుంది. అలాగా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ దాన్ని అచీవ్ చేయడానికి ఏదైతే స్టెప్స్ తీసుకుంటామో దాన్ని ఏమంటాము, అల్గారిథమ్స్. డిఫరెంట్. మీరు ఎప్పుడైతే ఇంకా ఫర్దర్ మూవ్ ఆన్ అవుతారో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు అల్గారిథం వింటూనే ఉంటారు. ఇంకా మీరు అల్గారిథం, సింటాక్స్ వింటూనే ఉంటారు. ఈ రెండు వర్డ్స్ మాటికి అల్గారిథం. ఎందుకంటే అల్గారిథం అనేది అంత పవర్ఫుల్ వర్డ్. నీ ఏదైనా అచీవ్ చేయాలంటే 100% నీకు అల్గారిథమ్స్ అనేది వాడతాము, స్టెప్స్ అనేది వాడతాం అలాగా. ఓకే, కానీ దీనిని ఒక బేసిక్ అండర్స్టాండింగ్తో మన మైండ్లో అనేది పెట్టుకోవాలా. రేపు ఎవరైనా ఏం అల్గారిథం అంటే మన మైండ్ అనేది ఫంక్ అవ్వకూడదు, మనకు తెలియాలా అది జస్ట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అని, అంతే, సెట్ ఆఫ్ రూల్స్. ఓకే గైస్, పోదాం. మనకి ఇక్కడ హైట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ అంటే ఏమి, వాల్యూస్. దీన్ని వాల్యూస్ అంటాము. ఇది కూడా మనం చూద్దాము. ఇక్కడ హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇచ్చేస్తాను. సేవ్ చేసేసి మనం ఏం చేద్దాము, దీన్ని రన్ చేసేద్దాం. మన బ్రౌజర్లో దీన్ని తీసుకొని వచ్చేసి, ఓకే గైస్, ఇదేంది ఇంత జూమ్ అయింది. ఓకే గైస్, చూడండి మనకి 4 divs ఉన్నాయి. 4 divs ఏ కలర్లో వచ్చినాయి గైస్, రెడ్ కలర్లో వచ్చేసినాయి. ఎందుకు ఒక్కరికి కనిపిస్తుందా, వేరే వాళ్ళకి కనిపించకుందా స్క్రీన్? మళ్ళీ వేరే వాళ్ళు ఏం రిప్లై చేయకున్నారు. ఓకేనా, మనకి ఈడ మనం ఏం చేసినాము, యాజ్ ఎ సెలెక్టర్ డివ్ తీసుకున్నాం. ఎప్పుడైతే మనం డివ్ని సెలెక్టర్ లాగా తీసుకున్నామో మనకేం జరిగింది,
ప్రతి డ్యూకి ఈ పర్టికులర్ సిఎస్ఎస్ అనేది అప్లై అయింది. ప్రతి డ్యూకి ఏమైంది, మనకి పర్టికులర్ సిఎస్ఎస్ అనేది అప్లై అయింది. ఇప్పుడు నాకేం కావాలా అంటే ఫస్ట్ డ్యూ రెడ్ కలర్లో ఉండాలా, సెకండ్ డ్యూ వేరే కలర్లో ఉండాలా. అంటే సెకండ్ డ్యూ వచ్చేసి మనకి ఏదో గ్రీన్ కలరో పింక్ కలరో యాదో ఒక కలర్లో మనకి డిఫరెంట్ కలర్లో ఉండాలా. ఎలా పాసిబుల్ అవుతుంది గైస్, ఒకసారి ఆలోచించండి. మన కాడ సెలెక్టర్ కానీ సింటాక్స్ అదే ఉండాలా. సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ ఏమి సెలెక్టర్, తర్వాత వచ్చేసి ఏమి మనకి కోడ్, ఇలాగే ఉంటుంది సింటాక్స్ అనేది. ఓకే గైస్, చెప్పండి ఎలా పాసిబుల్. ప్రాబ్లం వచ్చిందా మనకి ఈడ. సిమాటిక్ ఎలిమెంట్స్ ఎవరు సిమాంటిక్ ఎలిమెంట్స్ కూడా నువ్వు డబల్ రాయొచ్చు కదా, 2 సెక్షన్స్ పెట్టచ్చు. నేను డివ్ తీసి 4 సెక్షన్స్ పెడితే కాదు, అది కూడా కాదు. పర్టికులర్ డివిజన్ కి ఫాంట్ కలర్ డిఫరెంట్ గా ఇవ్వచ్చు కదా. పర్టికులర్ అదే ఎలా ఇస్తాము అని అంటున్నాను. కానీ మనకి సింటాక్స్ ఏముండాలా, ఈ సింటాక్స్ సెలెక్టర్ ఉండాలా, నెక్స్ట్ వచ్చేసి ఇవి రాయాలా. ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం కదా. ఈడనే మనకి ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేది వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాస్తామంటే అట్రిబ్యూట్స్ అంటేనే నేనేం చెప్పినాను, అట్రిబ్యూట్స్ అంటేనే మనకి ఓపెనింగ్ ట్యాగ్లో రాస్తాం. ఎక్కడ రాస్తాము, అట్రిబ్యూట్స్ ఓపెనింగ్ ట్యాగ్లో రాస్తాం. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమి, అట్రిబ్యూట్స్ ఎలా కనిపిస్తాయి, అట్రిబ్యూట్స్ వచ్చేసి మనకి కీ వాల్యూ పేర్స్లో ఉంటాయి. కీ వాల్యూ పేర్ అంటే ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, కీ వాల్యూ పేర్ అనే వర్డ్ ఏముంది, కీ వాల్యూ లాగా మనకి ఉంటాయి. కీ ఏంది, క్లాస్. అట్రిబ్యూట్ ఓపెనింగ్లో ఉంటాయి కాబట్టి ఓపెనింగ్లో రాస్తున్నాం క్లాస్. నెక్స్ట్ ఇలాగే ఐడి కూడా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం క్లాస్ రాద్దాం. క్లాస్ గురించి చూద్దాం. క్లాస్లో నువ్వు ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. క్లాస్లో మనకి ఇష్టం వచ్చిన పేరు అనేది మనము ఇచ్చుకోవచ్చు. చాలా బాగా వినండి గైస్. మనకి ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో నీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. నచ్చిన పేరు మనము ఇచ్చుకోవచ్చు. ఈడ ఏమి ఇద్దామంటే సెకండ్ డివ్ అని ఇద్దాం. సెకండ్ డివ్ అని ఇద్దాం. ఓకేనా. ఓకే, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ నేను ఇలా రాసినాను. ఎందుకు ఇలా రాసినాను, ఇది కూడా ఒక ఫార్మాట్. ఏం ఫార్మాట్ గైస్ ఇది, ఏం ఫార్మాట్, క్యామెల్ కేస్. ఓకేనా. మనకి చాలా ఉంటాయి కదా, మనకి ఏమేమి ఉంటాయి, నార్మల్గా అన్నీ స్మాల్ రాసుకుంటూ వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చేసి బీబీక్యూ అని ఒక కేసు ఉంటుంది, అప్పర్ కేసు ఉంటుంది, లోయర్ కేస్ అనేది ఒకటి ఉంటుంది. అప్పర్ కేస్ అంటే ఏమి, అన్నీ మనం క్యాప్స్లో రాసేస్తాము. లోయర్ కేస్ అన్నీ మనం లోయర్ లెటర్స్లో రాసేస్తాము. కానీ ఎప్పుడైతే ఇలా మనము కోడింగ్ లాంగ్వేజ్లో నువ్వు ఏదైనా టెక్స్ట్ రాయాలన్నా, ఎవరైనా పేరు మెన్షన్ చేయాలన్నా ఇలా రాస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ క్లాస్ అనేది ఎలా రాసినాను, ఎల్ స్మాల్ క్యాపిటల్ సి కనిపిస్తుందా, క్యాపిటల్ సి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే సెకండ్ అనేది స్మాల్, మళ్ళీ డివ్లో డి క్యాపిటల్. దీన్ని మనం ఏమంటామంటే క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ ఎందుకు అంటాము, క్యామెల్ కేస్ అనేది ఫస్ట్ చిన్నగా ఇలా ఉంటుంది క్యామెల్, తర్వాత మళ్ళీ హంప్, తర్వాత ఇట్టనే ఇంకా పైకి పోతుంటుంది దాని తల అనేది. ఓకేనా. ఇదేమి క్యామెల్ కేస్, ఇది వచ్చేసి క్యామెల్ కేస్. నువ్వు ఏదైనా టెక్స్ట్ ఇంకా పెద్ద టెక్స్ట్ ఉన్నా కూడా మనం ఎలా రాస్తాం, ఏదైనా పేరు మెన్షన్ చేయాలా, ఫైల్ నేమ్స్ తయారు చేయాలంటే క్యామెల్ కేస్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద పేరు రాద్దామా, హలో వి ఆర్ అనేది ఏ, ఇలా రాస్తాం. ఏదైనా ఉండని మనము దీన్ని ఏమంటారు, క్యామెల్ కేస్. ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ స్మాల్, తర్వాత వర్డ్స్ అన్నీ ఫస్ట్ లెటర్ అన్ని క్యాపిటల్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి మనకి క్యామెల్ కేస్. స్టాండర్డ్స్ అనేది ఫాలో అవ్వాలా గైస్. మీరు ఒకసారి క్యామెల్ కేస్ రాసి ఒక చోట స్మాల్ లెటర్స్, ఒక చోట క్యాపిటల్ లెటర్స్ రాస్తే మేనేజర్ ఇంకా అయిపోయాయి. ఇంకా
మేనేజర్ ఇచ్చేస్తాడట్టే. ఓకేనా, మనకి ఒక్క పర్టికులర్ అంతా చూడాలా, ఫస్ట్ ప్రాజెక్ట్ చూడాలా, ప్రాజెక్ట్లో వాళ్ళు ఎలా వాడుతున్నారు, క్యామెల్ కేస్ వాడుతున్నారా, లోయర్ కేస్ వాడుతున్నారా, క్యాప్స్ వాడుతున్నారా, లేకుంటే బీబీ అనేది బార్బిక్యూ కేస్ అనేది సంథింగ్ ఉంటుంది, అది వాడుతున్నారా అనేది కూడా మీరు చూడాలా. చూసి వాళ్ళు ఏదైతే కేస్ వాడతాం, ఎక్కువ శాతం అయితే మనము క్యామెల్ కేసే వాడతాం, ఎక్కువ శాతము క్యామెల్ కేస్ అనేదే వాడతాం. ఓకే గైస్, మనం ఇక్కడ క్లాస్ అనేది డిఫైన్ చేసినాం. దీన్ని ఏమంటారు, క్లాస్ నేమ్ అనేది మనము డిఫైన్ చేసినాము, సెకండ్ అనేది. ఓకే, ఇప్పుడు క్లాస్ నేమ్ అనేది డిఫైన్ చేస్తే దీన్ని ఎలా యూస్ చేయాలా, దీన్ని ఎలా యూస్ చేయాలా అది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేసినాం, మనము క్లాస్ నేమ్ అనేది డిఫైన్ చేసేసినాము, కానీ దీన్ని ఎలా యూస్ చేయాలా, ఎలిమెంట్ అయితే డైరెక్ట్గా ఎలిమెంట్ రాసి యూస్ చేసినాము, సెలెక్టర్ కాడ క్లాస్ నేమ్ రాస్తే చాలా అంటే చాలా ఈజీగా. ఎప్పుడైతే మీరు క్లాస్ నేమ్ సెలెక్టర్స్ ఉంటాయో దాన్ని డాట్తో స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ నేమ్ ఏముండే, సెకండ్ డివ్. ఓకేనా, సెకండ్ డివ్. అదే మనకి ఐడీస్ ఉంటే హ్యాష్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డివ్ రాసినాము అనుకుందాం, సెకండ్ డివ్ ఇలాగా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డాట్ సెకండ్ డివ్లో నేను దీన్నే కాపీ చేసుకుంటాను, కలర్ అనేది చేంజ్ చేద్దాం, గ్రీన్ కలర్ ఇద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, సెకండ్ డివ్ అనేది గ్రీన్ కలర్లో వచ్చిందా, వచ్చేసింది. ఇలాగా మనము యాక్సిస్ అనేది చేయిస్తాము. నేను చెప్పినాను కదా, మనము ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేది ఎందుకు వాడతారంటే ఏదైతే పర్టికులర్ HTML కోడ్ ఉందో ఆ HTML కోడ్ని CSS ద్వారా చేంజెస్ చేయడానికి మనకు ఈజీ అవుతుంది. దానికోసం మనం ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేది వాడతాము. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ మనం క్లాస్ ఎలా మెన్షన్ చేయాలో చూసినాం, ఐడి అనేది ఎలా మెన్షన్ చేయాలో కూడా చూపిస్తాను. కానీ ఈడ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఓకేనా, ఈడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే క్లాస్ క్యాన్ బి యూజ్డ్, సేమ్ క్లాస్ నేమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. క్లాస్ నేమ్ ఏమి, సేమ్ క్లాస్ నేమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. దీన్నంతా ఇడ పెట్టకుండా డైరెక్ట్గా పైనే తీసుకొని పోదాం, ఒక చోట ఉంటే మనకి క్లీన్గా ఉంటుంది చదువుకోవడానికి. ఓకే, సెలెక్టర్స్ కదా, ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే, డన్. ఓకే, ఎలిమెంట్ సెలెక్టర్ ఒకటి కదా, క్లాస్ సెలెక్టర్ CLS క్లాస్ SELECTOR క్లాస్ సెలెక్టర్ ఎలా రాస్తాం, డాట్ ద్వారా, డాట్ SECOND సెకండ్ నేమ్. ఓకేనా, తర్వాత ఐడి సెలెక్టర్ వచ్చేసి ఎలా రాస్తాము, హ్యాష్ యూస్ చేసి ఐడి నేమ్ సెకండ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది, సేమ్ క్లాస్ నేమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ బట్ ఐడి షుడ్ బి యూనిక్. ఈ టైంలో ఎవరు వచ్చినారు, ఓకేనా, ఐడి షుడ్ బి యూనిక్. ఎప్పుడైనా మనము ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ వాడతామో క్లాస్ నేమ్ అనేది సేమ్ క్లాస్ నేమ్ మల్టిపుల్ ఎలిమెంట్స్కి ఇవ్వచ్చు, ఐడి మాత్రం యూనిక్ ఉండాలా. మనకి ఇంకొకటి ఏమి అంటే ఎర్రర్స్ అనేది రావు గైస్, మనకి HTML CSSలో ఎర్రర్స్ రావు. కానీ సింటాక్స్ చెప్పినాను కదా, ఆ రూల్స్ అనేది మనము ఫాలో అవ్వాలా. నీకు సేమ్ క్లాస్ నేమ్ అర్థం ఏమి, ఇప్పుడు నువ్వు ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ రాసినావు, ఇక్కడ నువ్వు ఏం చేసినావు, పీస్ ఆఫ్ కోడ్. ఈ పీస్ ఆఫ్ కోడ్ నేను థర్డ్ డివ్కి కూడా రాయాలా అనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను, ఈ థర్డ్ డివ్కి కూడా సేమ్ పీస్ ఆఫ్ కోడ్ రాయాలా అనుకుంటున్నాను. అదే నేను క్లాస్ థర్డ్
డివ్ అని రాసి మళ్ళీ ఈ థర్డ్ డివ్ కాపీ చేసుకొని మళ్ళీ ఈడ వచ్చి దీన్ని రెప్లికేట్ తీసుకొని ఇలా రాస్తాము. ఇలా రాస్తే ఏం జరుగుతుంది, మనకి రావడం అయితే జరుగుతుంది, కానీ దాని యూజ్ అనేది లేదు. ఎందుకు యూజ్ లేదంటే నువ్వు ఏం చేసినావు, ఈడ క్లాసెస్ వాడినావు. దీన్ని ఒక క్లాస్లో కదా నువ్వు తయారు చేసింది. ఓ సేమ్ క్లాస్ నేమ్ మల్టిపుల్ ఎలిమెంట్స్కి ఇవ్వచ్చు. సేమ్ క్లాస్ నేము మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనము ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా సేమ్ వచ్చింది. నేను ఫోర్త్ దానికి కూడా అదే ఇస్తాను, ఫోర్త్ దానికి కూడా సేమ్ క్లాస్ నేమ్ ఇస్తాను. చూస్తే ఫోర్త్ది కూడా అప్లై అయిపోయింది. ఇలాగా మనం సేమ్ క్లాస్ నేమ్ అనేది మల్టిపుల్ డివ్స్కి ఇవ్వచ్చు. కానీ ఐడి మాత్రం యూనిక్ ఉండాలి. ఐడి మీనింగే ఏమి, మనకి యూనిక్ ఉండడం. ఓకేనా. ఈడ ఐడిలో వచ్చేసి ఏం చేద్దాము, ఐడిలో వచ్చేసి ఎస్ఈసి డివ్ అని ఇద్దాం. ఓకేనా. సింపుల్గా ఏదే పేరు మనకు దొరకలేదు, ఎస్ఈసి డివ్ అనేది మనము ఇచ్చేద్దాం. లేకుంటే కంటైనర్ 01 యా 02 అని ఇద్దాం. కంటైనర్ 02. ఓకేనా. మనకి ఐడీస్ మాత్రము మనం ఏం చేస్తాం, యూనిక్ ఇస్తాం. ఈడ ఒకే ఎలిమెంట్కి నువ్వు క్లాస్ కూడా వాడచ్చు, ఐడి కూడా వాడచ్చు. ఈడ చూడండి మనకి ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయి ఒకటే దాంట్లో, ఎన్ని సెలెక్టర్స్ 3 సెలెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఎలిమెంట్ కనిపిస్తుంది, క్లాస్ కనిపిస్తుంది, ఐడి కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ కంటైనర్ ఏదైతే మనకి ఐడితో సెలెక్ట్ చేసినానో అది రాయాలంటే ఎలాగా, హ్యాష్ పెట్టి సేమ్ మనకి సింటాక్స్ అంతా. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారు గైస్, చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఏం కలర్ ఇద్దామంటే బ్లూ వైలెట్ కలర్ ఇద్దాం. ఇప్పుడు ఒకటి చిన్న టాస్క్, మన ఆడ చూసినప్పుడు ఒక ఎలిమెంట్కి 3 థింగ్స్ ఉన్నాయి, 3 సెలెక్టర్స్ ఉన్నాయి. డివ్, సెకండరీ అంటే క్లాస్, తర్వాత ఐడి. ఈడ మనకి ఏ కలర్ అప్లై అవుతుంది, ఐడిది. ఇది లాస్ట్ కంటైనర్. ఎందుకు అంటే ఐడి మనం యూనిక్ ఉండాలి కదా బ్రో. ఇది క్లాస్ అనేది అన్నిటికి ఇస్తాం కాబట్టి ఐడి యూనిక్ ఉంది కాబట్టి దానికి సెలెక్ట్ అవుతుంది. అలాగా మనకి ఈడ ప్రియారిటీ వైజ్ వర్క్ అవుతాయి. ఫస్ట్ ప్రియారిటీ ఎవరు పోతుంది, ఐడికి పోతుంది. ఈడ కొన్ని కంపారిజన్స్ జరుగుతాయి. నేను చెప్పినాను కదా బ్రౌజర్ కాడ బ్రౌజర్ ఇంజన్ ఉంటుందని. బ్రౌజర్ ఇంజన్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ ఈడ డివ్ ఏదైతే ఉందో డివ్కి ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఉంది అని వస్తుంది. తర్వాత అదే డివ్లో క్లాస్ ఏదైతే మనం డాట్ పెట్టి క్లాస్ నేమ్ వాడినామో ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏం జరిగింది, మనకి 2 కంపారిజన్ జరిగినాయి. ఇది డివ్, ఇది క్లాస్ ఏం చేస్తుంది, ఈడ క్లాస్ అనేది ఎక్కువ ప్రియారిటీతో గెలుస్తుంది. ఎప్పుడైతే మనకి ప్రియారిటీ హై ఉంటుందో మనకు ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏం చేస్తాము, డివ్కి ఒక సిఎస్ఎస్ ఇస్తాము, క్లాస్ నేమ్కి ఒక సిఎస్ఎస్ ఇచ్చి ఎందుకు డివ్ యొక్క సిఎస్ఎస్ వర్క్ అవ్వకుంది అని కూర్చుంటాం. నేను డివ్కి రెడ్ కలర్ ఇచ్చినాను కదా, ఎందుకు ఆడ రెడ్ కలర్ రాలేదు అని కూర్చుంటాం. కానీ మనకి బ్రౌజర్ ఏం చేస్తుంది, నువ్వు ఎప్పుడైతే సేమ్ మనకి ఎలిమెంట్స్ సేమ్ ఏదైతే మనకి ఒకే ఎలిమెంట్కి మనకి డిఫరెంట్ సెలెక్టర్స్ ఇస్తామో మనకి ప్రియారిటీ వైజ్ వర్క్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే డివ్ నార్మల్ ఎలిమెంట్ సెలెక్టర్కి క్లాస్ సెలెక్టర్కి మనకి ఈ రెండిటికి కంపారిజన్ పడుతుందో ఎవరి మనకి హై ప్రియారిటీ ఉంటుంది, క్లాస్ సెలెక్టర్. ఎప్పుడైతే క్లాస్ సెలెక్టర్కి ఐడి సెలెక్టర్కి మనకి కంపారిజన్ అనేది పడుతుందో మనకి హై ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఐడికి, ఎందుకంటే యూనిక్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా. మనకి ఎప్పుడైతే ఈ 2 మనకి ప్రియారిటీ వస్తుందో మనకి ఇది గెలవడం జరుగుతుంది, అంటే క్లాస్. ఎప్పుడైతే క్లాస్ ఐడి చూస్తారో ఐడి గెలవడం జరుగుతుంది. అందుకోసమే మనం ఎప్పుడైతే అవుట్పుట్ అనేది చూస్తామో సెకండ్ డివ్కి రెడ్ కలర్ ఇచ్చినాము, దేని ద్వారా, ఎలిమెంట్ ద్వారా. గ్రీన్ కలర్ ఇచ్చినాము దేని ద్వారా, క్లాస్ ద్వారా. బ్లూ వైలెట్ దేని ద్వారా, ఐడి ద్వారా. ఇక్కడ మనకి డిస్ప్లే ఏమవుతుంది, ఐడి. ఎందుకంటే మనకి ఈ 3 సెలెక్టర్స్లో ప్రియారిటైజ్ సెలెక్టర్ యాది అంటే ఐడి సెలెక్టర్ అనేది యూనిక్ ఉంటుంది అండ్ దాని ప్రియారిటీ అనేది హై వెన్ కంపేర్ టు ఎలిమెంట్ సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్. ఐడి
సెలెక్టర్ వుడ్ హ్యావ్ ఏ హై ప్రియారిటీ, మనకి హై ప్రియారిటీలో ఏముంటాయి, ఏదైతే నువ్వు ఆ ఐడి యూస్ చేసి ఒక సెలెక్టర్ తయారు చేసి దాంట్లో కోడ్ రాస్తావో, ఒక పీస్ ఆఫ్ కోడ్, అది నీకు డిస్ప్లే అవ్వడము జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి ఒక క్లాస్కి ఇద్దరికి కంపారిజన్ జరుగుతుందో అప్పుడు క్లాస్ ఏదైతే మనకి క్లాస్ హై ప్రియారిటీ ఉంటుంది కాబట్టి క్లాస్లో ఉన్న కోడ్ అనేది మనకి డిస్ప్లే అవ్వడము జరుగుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. మెయిన్గా మనకి అర్థం అవ్వాలా. మనం ఏం తప్పు చేస్తాం తెలుసా, ఇలాగా మనం ఇచ్చేస్తాము నార్మల్గా, ఇలా ఇచ్చేసి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నా మనకి నేను కింద సేమ్ ఇస్తాను ఎర్రర్ ఏమైనా వస్తుందా అని. ఎర్రర్స్ అనేది రాదు. కానీ నువ్వు ఇలా సేమ్ వాడేది ఉంటే ఐడి ఎందుకు వాడతావు, క్లాస్ వాడే. నువ్వు ఇలాగ రెండు సేమే ఇవ్వాల్సి ఉంటే మనం ఐడి ఎందుకు వాడాలి, అవసరం ఏముంది, క్లాస్ వాడేయండి. అందుకోసమే మనము ఏదైతే యూనిక్ ఉంటాయో దానికోసం ఐడీస్ వాడతాం, సిమిలర్గా ఉంటే క్లాసెస్ వాడేస్తాం. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి క్లాస్ ఐడి ఎలిమెంట్ సెలెక్టర్స్ గురించి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో అడగచ్చు, ఆర్ఎల్స్ మనము ఈరోజు క్లాస్ అనేది దీంతో స్టాప్ చేద్దాం. అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వాలా గైస్, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, క్లియర్గా అర్థం అవ్వాలా బ్రో. ఒకటి ఇది మనం ఇప్పుడు ఇందులో సింటాక్స్ యూజ్ చేస్తే ఓన్లీ క్లాస్ సపరేట్ వాడాలి, మళ్ళీ ఐడి. ఇప్పుడు ఐడి వాడాలనుకుంటే క్లాస్ ఇవ్వడం అవసరం లేదు కదా, ఇక అవసరం లేదు. కానీ ఈడ ఏం జరుగుతుంది తెలుసా, కొన్ని చోట్ల మనకి ఐడి కూడా ఉండాలా, క్లాస్ కూడా ఉండాలా అనుకుంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడిలో నువ్వు బార్డర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వాడింటావు, కానీ లోపల ప్రతి కార్డుకి సేమ్ క్లాస్ ఉండాలా అనుకోయింటావు. అప్పుడు ఏం చేస్తావు, క్లాస్ వాడాలా. అంటే ఈడ ఏంది, నువ్వు రెండు యాజ్ పర్ ద మనకి రిక్వైర్మెంట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనది 2 కార్డ్స్ ఉన్నాయి, 3 కార్డ్స్ ఉన్నాయి. కార్డ్లో లోపలంతా సేమ్ ఉండాలా, లోపల ప్యాడింగ్లు చాలా వస్తాయి, ప్యాడింగ్లు మార్జిన్లు అని మనకు అవన్నీ సేమ్ ఉండాలా అంటే ఈ మూడింటిని ఏం చేస్తావు, ఒక క్లాస్లో పెట్టేస్తావు, కానీ మనకి నేను స్లైట్గా దీని బార్డర్ అంతే ఏదైతే కనిపిస్తుందో, దీని బార్డర్ గ్రీన్ కలర్, దీని బార్డర్ రెడ్ కలర్, దీని బార్డర్ ఏదైనా వేరే కలర్లో ఇవ్వాలా అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తాము, ఈ క్లాసెస్ తీసేస్తామా, లేదు, క్లాస్ని అలాగే పెట్టి ఓన్లీ ఐడి, దీనికి ఒక ఐడి యూజ్ చేసి బార్డర్స్ అనేది ఇచ్చుకుంటాం. ఇది నేను బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పినాను, కానీ మనకి ఇది చాలా చోట్ల వర్క్ అవుతుంది. ఓకేనా, చాలా చోట్ల మనకి వర్క్ అవుతుంది. ఎందుకు, నువ్వు క్లాస్తో బార్డర్ పెట్టినా కూడా నువ్వు ఐడితో బార్డర్ చేంజ్ చేస్తే ఏం జరుగుతుందంటే దాని ప్రియారిటీ ద్వారా అది ఓవర్లాప్ చేయడం జరుగుతుంది, ఐడి అనేది పైనకి రావడం జరుగుతుంది. ఓకేనా, దాని రిక్వైర్మెంట్ మనకు తెలియాలా, ఎప్పుడు వాడాలా అనే రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి ఇక్కడ వాడడానికి, కానీ మనం ఎప్పుడు వాడాలా అది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇది కంటైనర్ 2 అని ఎందుకు ఇచ్చాను సార్, హ్యాష్ అనేది ఐడి సెలెక్టర్ కోసం హ్యాష్ వాడతామమ్మా. ఐడి సెలెక్టర్ ఉంటే హ్యాష్ వాడి మనం సెలెక్టర్ పేరు రాస్తాం, క్లాస్ ఉంటే డాట్ వాడి సెలెక్టర్ పేరు రాస్తాం, ఎలిమెంట్ ఉంటే డైరెక్ట్గా ఈడ రాసినాను చూడండి. సారీ, ఇది కాపీ చేసి ఈడ పెడితే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మనకి ఎలిమెంట్ ఉంటే డైరెక్ట్ రాస్తాం, క్లాస్ ఉంటే డాట్తో రాస్తాం, ఐడి ఉంటే హ్యాష్తో రాస్తాం, అంతే. ఓకేనా, ఓకే అమ్మా. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి బ్రీఫ్ చేయండి ఒకసారి. ఓకే, చేసాం. ఓకే గైస్, ఇంకా ఎవరికి ఏం డౌట్స్ లేకుంటే మళ్ళీ ఒకసారి అంతా ఒకసారి చూసేసి మనం క్లోజ్ చేద్దాం. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఇంకా ఓకే గైస్,
ఈరోజు క్లాస్ వచ్చేసి మనము క్లాసెస్ అండ్ ఐడీస్ అనే అట్రిబ్యూట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకేనా. క్లాస్ అండ్ ఐడి అని 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ 2 అట్రిబ్యూట్స్ ప్రతి ఎలిమెంట్ HTMLలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మనకి అప్లై అవుతాయి. ప్రతి ఎలిమెంట్కి మనము అప్లై చేయొచ్చు అండ్ అప్లై అవుతాయి కూడా. మనకి యాడైతే మనకి సోర్స్ హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి పర్టికులర్ ఎలిమెంట్స్కి ఒక్కటే ఇచ్చినాడు. కానీ ఈ క్లాస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ ఏమి, మనకి 2 అట్రిబ్యూట్స్ నేను ప్రతి ఎలిమెంట్కి వాడచ్చు. ప్రతి ఎలిమెంట్కి నేను వాడచ్చు. ఎందుకు వాడాలా, ఎందుకు అలా వాడాలానికి ఇచ్చినాడు అంటే మనకి సిఎస్ఎస్లో ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. సిఎస్ఎస్లో డిజైనింగ్ అనేది ఈజీ ఉండాలా, సిఎస్ఎస్లో ఏదైనా చేంజెస్ చేస్తే నీకు ఈజీ హ్యాండ్ ఉండాలా. కాబట్టి మనం ఈ క్లాసెస్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక ప్రాబ్లం ఫేస్ చేసినామో, ఏం ప్రాబ్లం ఫేస్ చేసినాము, ఒక 4 divs తీసుకున్నాం. 4 divsకి నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే పాసిబుల్ కాలేదు. ఎందుకు పాసిబుల్ కాలేదు, మన కాడ ఎప్పుడైతే మనం సిఎస్ఎస్కి వస్తామో సిఎస్ఎస్లో ఒక సింటాక్స్ ఉంది. ఏదైనా మనము ఒక పర్టికులర్ ఎలిమెంట్కి సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఫస్ట్ దాని సెలెక్టర్ ఉండాలా, తర్వాత దాని కోడ్ అనేది రాస్తాం. సెలెక్టర్ అనేది ఎందుకు, ఫస్ట్ నువ్వు ఏదైతే ఎలిమెంట్ని సిఎస్ఎస్లో చేంజెస్ చేయాలనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. దాన్ని ఏం చేయాలా, సెలెక్ట్ చేసుకోవాలా. HTMLలో ఉన్న ఎలిమెంట్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన కాడ 3 ways ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి ఎలిమెంట్ సెలెక్టర్, సెకండ్ వే వచ్చేసి క్లాస్ సెలెక్టర్, థర్డ్ వే వచ్చేసి ఏమి ఐడి సెలెక్టర్. థర్డ్ వే వచ్చేసి ఏమి మనకి ఐడి సెలెక్టర్. ఓకేనా. మనము 3 different వేస్గా మనం ఒకే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఎలా వర్క్ అవుతాయి అంటే యాజ్ పర్ ద ప్రియారిటీ వర్క్ అవుతాయి. మనకి ఎలిమెంట్ సెలెక్టర్కి క్లాస్ సెలెక్టర్కి కంపేర్ చేస్తే క్లాస్ సెలెక్టర్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్లాస్ సెలెక్టర్ ఐడి సెలెక్టర్ మనం చూస్ చేసుకుంటామో మనకు ఐడి సెలెక్టర్కి ఎక్కువ ప్రియారిటీ అనేది ఉండడము జరుగుతుంది. మనకి ఇక్కడ జరిగిన గేమ్ అంతా ప్రియారిటీ వైజ్ ఉంటుంది. మనం నార్మల్గా అట్రిబ్యూట్ అంటేనే ఏమని చెప్పుకున్నాము, అట్రిబ్యూట్ అంటేనే ఓపెనింగ్ ట్యాగ్లో ఉంటుంది. యాడుంటుంది మనకి అట్రిబ్యూట్స్ అనేవి ఓపెనింగ్ ట్యాగ్స్లో మనకి ఉంటాయి. ఓకేనా. ఈడ మనం చూసినట్లయితే క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్, ఐడి అనేది ఒక అట్రిబ్యూట్. దీంట్లో మనకి క్లాస్ నేమ్ అనేది ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఐడి కూడా ఏమైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఈడ ఒక స్మాల్ థింగ్ ఉంది. ఏదైతే మనం ప్రియారిటైజ్ గురించి మాట్లాడుకున్నామో మనం ఈడ క్లాస్ నేమ్ అనేది సేమ్ క్లాస్ నేమ్ మల్టిపుల్ ఎలిమెంట్స్కి ఇవ్వచ్చు. సేమ్ క్లాస్ నేమ్ ఏం చేయొచ్చు, మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనము ఇవ్వచ్చు. కానీ ఐడి మాత్రం యూనిక్ ఉండాలి. ఐడి మాత్రం మనకి యూనిక్ ఉండాలి. ఎందుకంటే మనకి ఐడి వచ్చేసి ఒక హై ప్రియారిటీలో ఉంటుంది. నార్మల్గా రియల్ లైఫ్లో కూడా ఐడి అంటే ఏమి యూనిక్ ఉంటేనే దాన్ని ఐడి అంటాం. లేకుంటే మనకి యూనిక్ లేదు, నేను అదే సిఎస్ఎస్ వేరే దానికి కూడా వాడాలా, అప్పుడు ఏం చేయొచ్చు, నువ్వు దాన్ని క్లాస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లాస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ ఏం చేసినామంటే ఒక డివ్కి ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ సెలెక్టర్ ద్వారా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చినాం. తర్వాత అదే డివ్కి క్లాస్ రాసేసి గ్రీన్ కలర్ ఇచ్చినాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఈ గ్రీన్ కలర్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అదే డివ్కి ఒక ఐడి మెన్షన్ చేసి బ్లూ వైలెట్ కలర్ ఇచ్చినాం. ఇప్పుడు ఎట్ లాస్ట్ మనకి ఏం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, బ్లూ వైలెట్ కలర్. ఎందుకంటే మనకి ఆ రెండిటికన్నా ఎక్కువ ప్రియారిటీ ఐడికి ఉంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఈడ మనం ఒక 2 words నేర్చుకున్నాం, సింటాక్స్, అల్గో. సింటాక్స్ అంటే ఏమి, ఏ సెట్ ఆఫ్ రూల్స్. నువ్వు ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్లో పోయినామనుకో మనం సింటాక్స్ అని వర్డ్ వింటాము. ఆ సింటాక్స్ అనేది ఏమి, జస్ట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఎవరైతే ఆ లాంగ్వేజ్ డెవలప్ చేసి ఉంటారో వాళ్ళు కొన్ని రూల్స్ మెన్షన్ చేసి ఉంటారు, ఇలా రాస్తేనే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను నేను ఇలా రాస్తాను, ఇలా రాస్తే వర్క్ అవుతుందా, ఏమొచ్చింది గైస్ కలర్, గ్రీన్ కలర్ వచ్చింది. కానీ మనకి బ్లూ వైలెట్ రాలేదు. ఎందుకు, మనం దాన్ని సింటాక్స్ బ్రేక్ చేసినాము. మనం వాడు చెప్పినట్లే రాయాలా సింటాక్స్లో. ఓకేనా. అప్పుడే మనకి వర్క్ అవుతాయి. ఫస్ట్ ఏమి సింటాక్స్, తర్వాత వచ్చేసి అల్గారిథం అంటే ఏమి, స్టెప్స్. నువ్వు దాన్ని అచీవ్ చేయడానికి స్టెప్స్ ఎలా యూజ్ చేస్తున్నావు, ఏ స్టెప్స్ తీసుకుంటున్నావు అనేది అల్గారిథమ్స్. ఓకేనా. ఇది మనకి ఈరోజు జరిగిన క్లాస్. ఓకే గైస్, దీంతో మనం ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, డన్. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మనం రేపు కనెక్ట్ అవుదాం. రేపు
ఇంకా సిఎస్ఎస్ గురించి సిఎస్ఎస్ ఎన్ని వేస్గా రాయొచ్చు అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాము. రేపు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ క్లాస్ ఉంటుంది, దాంట్లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అది కూడా మనము చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.